ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రాజు వాణి మళ్ళీ బ్లాగ్స్కి. ఈరోజు బ్లాగ్ అయితే ఇది రేవతి ఛానల్లో వస్తుంది. ఈ వీడియో అయితే దయచేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు పూర్తిగా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇలాంటి వీడియో ఎక్కడ యూట్యూబ్లో కూడా ఉండదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే ఖచ్చితంగా చెప్తాను. మొత్తానికైతే కావలి నుంచి నెల్లూరుకి అయితే షిఫ్ట్ అయిపోయాం. ఇది మా కొత్త ఇల్లు. ఇంకా సామాన్లు ఏది కూడా ఇంకా సర్దలేదు, ఎక్కడే ఉన్నాయి. అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. సామాన్లు కావచ్చు, బట్టలు కావచ్చు, ఇంకా అన్నీ క్లీన్ చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా ఏం చూశారు కదా మీరు, అంతా ఎంటీగా ఉంది ఇల్లంతా కూడా. అన్నీ కింద ఉన్నాయి. అవి మొత్తం ఒకసారి చూద్దాం, మొత్తం సర్దేది. అలాగే ఈ సర్దుడులోనే ఇలా సర్దుకుంటానే తినాలి కదా, దానికోసం అయితే కూర అయితే చేసుకుంటా ఉన్నారు. కూర అంటే ఈ మధ్య చికెన్ ఏదో మా నెల్లూరులో బ్యాన్ అయిపోయిందండి. నెల్లూరులో బ్యాన్ అయిందంటే బర్డ్ ఫ్లూ ఏదో జబ్బు ఏదో వచ్చిందంట పక్షులకి, కోళ్ళకి. అందుకని చెప్పి అయితే బ్యాన్ చేశారు. సో ఇంకా చేపల మీద పడ్డారు అందరూ. చేపల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రజెంట్ అయితే ఎండి చేపల కూర అయితే వండుతూ ఉన్నారు. అలాగే బయటికి రండి, చూపిస్తాను. యాక్చువల్లమ్మా ఏమో మా సిస్టర్ చూడు, ఏమో మా సిస్టర్. ఏం గురించి మళ్ళీ మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో. మా మౌనిక వస్తుంది. అలాగే గో మా వైఫ్ రేవతి. హాయ్. అందరూ హాయ్ చెప్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదే. అది ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే ఎక్కువగా ఉండబోద్ది, చాలా లెంత్ అయిపోద్ది అని చెప్పేసి అయితే బాధపడతా ఉన్నాను నేనైతే. అదిగో మా అత్త అందరు ఇక్కడ ఉన్నారు. సో మా ఇల్లు కూడా చూపిస్తాను మొత్తం కూడా. ఇల్లు అయితే చాలా పెద్ద ఇల్లు అయితే తీసుకున్నాము ఈసారి. ఎందుకంటే కావాలో ఉన్నప్పుడు ఒక రకమైన ఇల్లు తీసుకున్నాము. ఆడ రోడ్డు పక్కనే ఉండేళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండేది. అందుకని చెప్పేసి ఈసారి చూసి రోడ్డు చివర అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటట్టుగా చూసుకున్నాను. ఈసారి అయితే చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నాను. ఇంకా మీరే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా మీకు తెలిసిందే కదా, వ్యూస్ అనేది మనకి తక్కువైపోయిందని. సో ఇది కొత్త ఛానల్ కాబట్టి, ఇది రేవతి ఛానల్ అయితే వస్తుంది. ఇది కొత్త ఛానల్. సో లైక్ చేసి మీరు సపోర్ట్ అయితే ఫుల్గా ఇస్తారనుకుంటున్నాను. మంచి మంచి వీడియోస్, ఎందుకంటే ఫ్యామిలీ అంతా ఏడా ఉన్నారు కాబట్టి ఇంకా అందరూ కలిసే ఉంటాం. సో ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి. క్లీనింగ్ మొత్తం గుడ్లంతా మా వాషింగ్ మిషన్. ఇది చూస్తే కుళాయి నీళ్ళు మోటార్ లేకుండానే ఆటోమేటిక్గా వస్తూ ఉంది. ఇంకా చద్దలేదు మొత్తం. నాలుగు బకెట్లు ఆడబెట్టేస్తున్నారు. బకెట్లు కాదు, ఇది బట్టలు. ఇది ఫ్రెండ్స్ మన ప్రెసెంట్. ఇంకా సామాన్లు ఇంకా రావాల్సి ఉంది. టీవీ రావాలా, ఫ్రిడ్జ్ రావాలా, అవన్నీ తేలాక అన్నీ ఎక్కడెక్కడ పెట్టేస్తున్నాం. అలాగే మా పాప నిద్రపోతూ ఉంది. రక్షిత నిద్రపోతూ ఉంది. మాకు 2 బాత్రూమ్లు ఇచ్చారు. ఒకటి బయట, ఒకటి లోపల ఉంది. లోపల అంటే బెడ్రూమ్లో ఉంది అనమాట. అటాచ్డ్ బాత్రూము. ఇంకా ఫ్యాన్ అయితే బిగించలేదు. అబ్బా అంత గందరగోళంగా ఉంది. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. కొంచెం బిజీగా అయితే ఉన్నారులే ఎక్కువ. ఈ బట్టలు అయితే ఉతుకుతూ ఉన్నాం ప్రజెంట్. పైకి వెళ్దాం, ఎన్ని బట్టలు ఉతికారో చూపిస్తాను మీకు నేను. ఇలాగ పైకి ఎక్కితే మంచి వ్యూ. ఇది మంద కాదు. అబ్బా చూసారా ఎన్ని గుడ్డలు. ఇవన్నీ ఉతుకుతూనే ఉన్నారు. ఏ రేవతి అయిపోలా అంతా? ఆరేస్తున్నావా? అబ్బా అన్నీ ఉతికేసారా? ఇంకా ఉతుకుతూనే ఉందా నా బట్టలు? అది ఇది ఎలా ఉంది ఇల్లు? ఇదేనబ్బా మన కొత్త ఇల్లు. ఈరోజు సమాచారం. ఇల్లంతా కూడా మా మౌనిక అండ్ రేవతి ఇద్దరు చూపిస్తారు ఒకరోజు మొత్తం సర్దిన తర్వాత. ఇప్పుడే కదా అన్నీ సర్దుకుంటా ఉన్నారు. జరుగుతూ ఉంది, మొత్తానికి పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ గుడ్డలు మొత్తం ఉతికి, ఇల్లు చిమ్మి, ఊడ్చి, తుడిచి, అబ్బా ఒక రోజంతా ఇదే పనిలో ఉన్నారు ఇల్లు. నాకైతే అలుపు చేసింది. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎంతవరకు వెళ్ళిపోవాలో అంతవరకు వెళ్ళిపోవాలా. ఇంకా మెయిన్గా చెప్తున్నాను, మేము అనుకున్నట్టుగా జరిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఏమనుకున్నది నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. వీడియోలో చెప్పేదే ఉంది, డైలీ చెప్తానే ఉంటాను కదా.